నమస్కారం. సుమధుర గాయని లతా మంగేష్కర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు కథనాలతో మీ ముందుకొచ్చింది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. కెమెరా యాక్షన్. ఆ దర్శకుడు పంచ్ డైలాగ్స్ ను డైనమైట్స్ లా పేలుస్తాడు. హీరోయిజాన్ని టాప్ రేంజ్ లో చూపిస్తాడు. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ జెట్ స్పీడ్ తో సినిమాలు తెరకెక్కిస్తాడు. నెగటివ్ టైటిల్స్ తో సంచలనాలు సృష్టిస్తాడు. ప్రేమ కథనాల్లో కొత్తదనం చూపించిన, మాఫియాను సరికొత్త పంథాలు నడిపించిన తనదైన ప్రత్యేకత చూపించే ఆ దర్శకుడు పూరి జగన్నాథ్. రేపు ఈ తెర వెనుక నాయకుడి పుట్టినరోజు. అవును, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. కథానాయకుల చేతుల్లో కత్తులు లేకుండా హీరోయిజాన్ని చూపించిన దర్శకుడు పూరి జగన్నాథ్. సుమ్మోలు గాల్లోకి లేవకుండానే డైలాగ్స్ ని డైనమైట్లా పేల్చేస్తాడు. సన్నివేశాల్లోని భావోద్వేగాలను సంభాషణలతో రక్తి కట్టించడం, కుర్రకారుకు కిక్కిక్కించేలా పాటలను తీర్చిదిద్దడం ఈ దర్శకుడి శైలి. సాధారణ నటుల్ని స్టార్ హీరోలుగా మార్చేసిన ఘనత పూరికే దక్కుతుంది. భీమిలి బీచ్లో కథ రాసిన, బ్యాంకాక్లో సినిమా చుట్టేసిన ఈ డైరెక్టర్ చిత్రాల్లో కొత్తదనం కనిపిస్తుంది. నెగిటివ్ టైటిల్స్ తో హీరోయిజాన్ని కొత్త కోణంలో చూపించిన పూరి హీరోల శైలినే మార్చేశాడు. అసలు చంటిగాడి గురించి ఏమనుకుంటున్నావే? ఎంత మంచోడో తెలుసా? నీ అందం చూసి ప్రేమించలేదే, నేను చూడక ముందే ప్రేమించాడు. నీ డబ్బు, నీ బాబు పలుకుబడి చంటిగాడికి. నీ మనసుని అర్థం చేసుకున్నాను, అలాగే నా మనసును అర్థం చేసుకో, బాగుపడతావు. అయినా నాలాంటి మొక్క నీకు దొరకలే, ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. అయినా నీ బాబు అంటే నాకు ఏ కోపం లేదే, లేకపోతే ఇప్పటి పగ్గదిలోకి వెళ్ళి ఏంటిది? కేక్, హ్యాపీ బర్త్డే ఇది చెప్తాను వచ్చాను. తిను తిను. సరయ్యు నా చెల్లెలు, ఇంకోసారి నా చెల్లితో తిరిగితే, నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఈ డైలాగ్ పూరి ప్రతిభను టాలీవుడ్ కు పరిచయం చేసింది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను బద్రీగా చూపించిన తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం అందుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత కెమెరామ్యాన్ గంగతో రాంబాబు చిత్రంతో మళ్లీ పవనిజాన్ని చూపించాడు. మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. ఏంటి ఏంట్రా చెప్పు. తెలుగు తల్లి మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవరి తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు, అంతేగా? పడదు అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు, అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సవతులా, చెల్లెళ్ళ, కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదా. పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టి బెదిరిస్తున్నావా? ఎవడ్రా నేను బయటికి లాగండి రా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా? ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాకేదో మ్యాండేటర్ అన్నావు. లేదు, ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ. మహేష్ సంభాషణ శైలిలో కొత్తదనం చూపించొచ్చని నిరూపించిన ఘనత పూరికే దక్కుతుంది. ఈ రోజు ప్రిన్స్ సంభాషణల్ని మిగతా దర్శకులు ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి ఇదే కారణం. క్లాస్ హీరోకు పోకిరితో మాస్ ఇమేజ్ తీసుకొచ్చాడు. అదే కథానాయకుణ్ణి విరుద్ధ కోణంలో బిజినెస్ మ్యాన్ గా చూపించి మహేష్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. నిన్నే నేను చెప్పింది ఏం చేసావు? చెప్పా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసే మాట్లాడుతున్నావా?
ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? సాధారణ నటుల్ని స్టార్ హీరోలుగా మార్చిన ఘనత పూరీకే దక్కుతుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో రవితేజకు హీరోగా బ్రేక్ నిచ్చాడు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలతో స్టార్ హీరోగా మార్చాడు. రవితేజతో పూరి 5 సినిమాలు తెరకెక్కించడం విశేషం. ఏమయ్యా నారదా ఇలా వచ్చావు? వన్స్ నేను సెటిల్మెంట్ కి దిగాక నేను ఏం చెప్తే అది వినాలి. నేను లైఫ్ లో నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటానో తెలుసా? సొప్పలక్ష్మే ఆటాడే సొప్పలక్ష్మే ఇటు చూడే సొప్పలక్ష్మే ప్రేమిస్తే సొమ్మే మోతాదే. బాడీలో హార్మోన్స్ అర్థం చేసుకోలేని ఇలాంటి అమ్మాయిలంటే నాకు అసహ్యం. నువ్వంటే చాలా ఇష్టమే, నీ అందరూ ఇష్టమే, हमको तुमसे प्यार है. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మాండానికి ట్రై చేయండి. ఏంది మీరు మానలేరు, నాకు తెలుసు. అవును సార్, మానలేం. చెప్పా కదా బే, నాకు మెంటలని. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జునను శివమణి సూపర్ చిత్రాల్లో 2 వైవిధ్యమైన పాత్రల్లో చూపించాడు. ఈ 2 సినిమాల ద్వారా నాగ్లోని ఎప్పుడూ ఎవరూ ఊహించని కోణాల్ని వెండితెరపై ఆవిష్కరించిన ఘనత పూరీకే దక్కుతుంది. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తా. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడొస్తుందంట. లాగేసుకుంటారేంటి? యంగ్ రెబల్ స్టార్ గా కెరీర్ ను సాగిస్తున్న ప్రభాస్ లోని హాస్య కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఘనత పూరీకే దక్కుతుంది. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాల ద్వారా ఈ కథానాయకుడి సంభాషణ విధానాన్నే మార్చేశాడు. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. ఇల్లా లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. తెలుగు తెరపై 6 ప్యాక్ హీరోను చూపించిన ఘనత కూడా పూరీదే. దేశముద్రు చిత్రంలో అల్లు అర్జున్ ను 6 పలకల దేహంలో చూపించాడు. బన్నీని 2 అమ్మాయిలతో ప్రేమలోనూ పడేశాడు. కష్టంగా కాకుండా ఇష్టంగా శ్రమపడ్డాం పూరీకే చెల్లింది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ నేను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేంటో అది నీ క్యారెక్టర్. మాటల్లో మాట్లాడుకోవటాలు. ఈ తరం దర్శకుల్లో ఎక్కువ మంది హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఘనత కూడా పూరీదే. ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, గోపీచంద్ తో గోలీమార్, రానాతో నేను నా రాక్షసి చిత్రాలను రూపొందించాడు. చెర్రీని చిరుతుగా టాలీవుడ్ కు పరిచయం చేశాడు. తమ్ముడు సాయిరామ్ శంకర్ ను హీరోను చేశాడు. రేణు దేశాయ్, తనూరాయ్, రక్షిత, అసిన్, సియా, అనుష్క, సమీక్ష, హన్సిక ఇలా ఎందరో హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. వగలన్నీ పోగసి
13 ఏళ్ల కెరీర్లో 25 చిత్రాలను పూరి తెరకెక్కించాడు. బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ వెంటనే భారీ పరాజయాలు, వెంటనే ఇండస్ట్రీ హిట్, ఆ తర్వాత వరుస వైఫల్యాలు. ఆర్థిక ఒడిదుడుకులు, సమస్యలు తీరాలంటే సినిమాల సంఖ్య పెంచాల్సిందే. అదే సమయంలో హిట్ కూడా కొట్టాల్సిందే. ఇలాంటి పరిస్థితులే ఈ దర్శకుణ్ణి రాటుదేల్చాయి. ఖచ్చితమైన ప్రణాళిక, అంతకు మించిన ఆత్మవిశ్వాసం, హిట్ కొట్టాలనే కసి, వీటన్నిటికీ మించి సినిమా అంటే ప్యాషన్. ఈ అంశాలే పూరి జగన్నాథ్ను టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. బాలీవుడ్ లోనూ ప్రతిభ చూపించిన పూరి బిగ్ బి అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ తెరకెక్కించి సంచలన విజయం సాధించాడు. ప్రస్తుతం నితిన్ తో హార్ట్ అటాక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరి జగన్నాథ్ కెరీర్ లో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ తెర వెనుక నాయకుడికి ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే. ఆ గళపు కొనలలో తడిసిన ఎన్నో పాటలు పద్మాలై వికసించాయి. కోయిలలు సైతం తన్మయత్వంలో మునిగిపోయి ఆ పాటల కమ్మదనాన్ని ఆస్వాదిస్తాయి. ఆ సుమధుర గాయని లతాదీది అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే గాన కోకిల లతా మంగేష్కర్. 13 ఏళ్ల వయసులో వెండి తెరపై మొదలైన ఆ గాన ప్రస్థానం నేటికి నిత్య నూతనంగా అప్రతిహతంగా సాగుతూనే ఉంది. 20 భాషల్లో 50,000కు పైగా గీతాలు ఆలపించిన ఘనత లతా మంగేష్కర్ సొంతం. ఇవాళ ఆ మహాగాయని పుట్టినరోజు. భారతీయ సినీ సంగీత జగత్తులో ఓ సమున్నత ఉత్తుంగ తరంగం లతా మంగేష్కర్. సుతిమెత్తని గళమాధుర్యంతో ప్రేక్షకులందర్నీ మంత్రముగ్ధుల్ని చేయగల స్వర ఇంద్రజాలికురాలు లత. ఆ పేరు వినగానే ఎన్నో మధురమైన గీతాలు గుర్తుకు వస్తాయి. అభిమానులందర్నీ పాటల బృందావనంలో విహరింపజేసిందామె. ఆ గళ మాధుర్యానికి సరితూగగలిగే మరో స్వరం లేదనిపించేంత తీయని గొంతు లతది. సినీ నేపథ్య గానానికి చిరునామా లతా మంగేష్కర్. ఆమె 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లో జన్మించారు. హృదయానాథ్ మంగేష్కర్, ఆశా భోన్స్లే, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్ లత తోబుట్టువులు. ఒక్క మీనా తప్ప మిగతా అందరూ స్వర మార్గంలోనే సాగిపోతున్నారు. ఐదేళ్ల చిరుప్రాయంలోనే అభినయ ప్రాంగణంలో లత బుడిబుడి అడుగులు వేయాల్సి వచ్చింది.
తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ కుటుంబ పోషణ కోసం తన పిల్లల చేత కూడా సంగీత నాటకాల్లో నటింపజేశారు. తండ్రి మరణం వల్ల లతా మంగేష్కర్ పై కుటుంబాన్ని నడిపే భారం పడింది. అలా సినీ సంగీత ప్రపంచంలోకి లత ప్రవేశించింది. ఏళ్లపాటు భారతీయ చలనచిత్ర ప్రపంచంలో లతా మంగేష్కర్ స్వరయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. లతా దీదీ పాడిన పాటలు ప్రేక్షక జనరంజకంగా భాసిల్లి తన్మయ లోకాల్లో విహరింపజేశాయి. శంకర్ జయకిషన్, హర్షద్ జైపురి, శైలేంద్ర, ముఖేష్ల కాంబినేషన్ లో లత ఆలపించిన గీతాలన్నీ నేటికి సూపర్ హిట్లే. నేపథ్య గాన సామ్రాజ్యంలో ఉన్నత స్థానం పొందిన లతా మంగేష్కర్ 1980 తరువాత నూతన గాయకులకు అవకాశం ఇవ్వాలని సినిమాల్లో పాడడం తగ్గించారు. కొన్ని ముఖ్యమైన సినిమాల్లో ఎంపిక చేసుకున్న పాటల్ని మాత్రమే ఆలపించారు. లత స్వరానికి తెలుగు భాష సైతం మురిసిపోయింది. ఆమె పాడిన నిదురపోరా తమ్ముడా పాట ఓ హిందీ గాయని పాడిందంటే నమ్మలేం. విషాద గీతికలే కాదు, దేశభక్తి గీతాలు, ప్రణయ గీతాలు, ఇలా ఎలాంటి పాటలకైనా లతా దీదీ స్వరం విద్యుల్లతలా అల్లుకుపోతుంది. వందే ఎన్నో మార్లు ఫిల్మ్ఫేర్ జాతీయ పురస్కారాలు పొందిన లతా మంగేష్కర్ 1969లో పద్మభూషణ్, 1977లో రాజీవ్ గాంధీ పురస్కారం, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు. 1999లో పద్మభూషణ్ తో పాటు ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ఆమె కీర్తి కిరీటంలో చేరిపోయాయి.
ఎన్నో అద్భుతమైన పాటలకు తన స్వరమాధుర్యంతో చిర యశస్సును సంపాదించి పెట్టిన లతా మంగేష్కర్ ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇంకా ఎన్నో ఏళ్లు ఈ స్వరమాధుర్యం శ్రోతల్ని ఓలలాడించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆ మహాగాయనికి ఈటీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న క్రిష్ 3 రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేస్తోంది. రాజేష్ రోషన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మంచి స్పందన లభిస్తోంది. రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న క్రిష్ 3 నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, नॉन स्टॉप पारे आज की पारे सेलिब्रेशन तेरे नाम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, नॉन स्टॉप पारे आज की पारे सेलिब्रेशन तेरे नाम, रघुपति నమస్కారం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపించండి. మా చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లోను వీక్షించండి.